హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా మీ అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్ అండి. ఈ కొత్త సంవత్సరం అందరికీ అంత మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ మంచి జరగాలి, అందులో నేను ఉండాలి. సో అందరూ హ్యాపీగా ఉండాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో ఇంక ఇవాళ యాక్చువల్గా వ్లాగ్ పెట్టకూడదు అనుకున్నాను, ఎందుకంటే అందరూ బిజీగా ఉంటారు. ఇవాళ బయటికి వెళ్ళుంటారు, గుడికి అది వెళ్ళుంటారు అని చెప్పి మళ్ళీ ఇంకా న్యూ ఇయర్ రోజు పెట్టకపోతే ఎలాగా, అందులోనూ మీకు విషెస్ చెప్పకపోతే ఎలాగా, అందుకే ఇంక ఇవాళ అయితే వ్లాగ్ పెట్టాను, చిన్న వ్లాగే. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది 3 రోజులు వ్లాగ్స్ అండి. సాటర్డే రోజు వ్లాగు, ఆ తర్వాత 2 రోజులే, ఇంకొక వ్లాగ్ పెట్టలేదులేండి. యాక్చువల్గా 3 డేస్ వ్లాగ్ కొంచెం కొంచెం షూట్ చేశాను, కాకపోతే 2 డేస్ వ్లాగ్సే ఎడిట్ చేశాను, ఎందుకంటే ఇవాళ నాకు కుదరలేదు, ఎడిటింగ్ కొంచెం లేట్ అయిపోయింది. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇది సాటర్డే రోజు కదా. సో సాటర్డే అంటే ఖచ్చితంగా మా ఇంట్లో చపాతీయే ఉంటుంది. సో ఆ విషయం మీకు తెలుసు కదా. సో చపాతీలోకి అయితే మేము పన్నీర్ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను. సో సింపుల్గా పన్నీర్ కర్రీ ఏంటి అంటే ఏం లేదు, ఫస్ట్ అయితే ఒక 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను, అలాగే ఒక 3 టమాటాలు తీసుకున్నాను, పన్నీర్ బటర్ మసాలా అనమాట. సో ఫస్ట్ అయితే ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. బటర్ అనేది లాస్ట్లోనే వేసుకుంటానండి. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను, ఆనియన్స్ అయితే ఫస్ట్ మగ్గించుకున్నాను. అవి కొంచెం పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత టమాటోస్ అయితే వేసుకున్నాను. 2 ఉల్లిపాయలు పెద్దవి, ఒక 3 వరకు టమాటాలు అయితే తీసుకున్నాను. సో అవి సిమ్లో పెట్టేసి అది మగ్గుతూ ఉన్నప్పుడు పన్నీర్ అయితే కట్ చేసేసుకోవడమే అనమాట. చాలామంది పన్నీర్ బటర్ మసాలాలో పన్నీర్ని కొంచెం మసాలా అది పూసి ఫ్రై చేస్తారు, కానీ నేనైతే అట్లా ఏం ఫ్రై చేయనండి, డైరెక్ట్గా లాస్ట్లో వేసేస్తా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం పన్నీర్ పీసెస్ అనేవి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని కొంచెం వాటర్ ఎక్కువ, అంటే గ్రేవీలో కొంచెం పలచగా గ్రేవీ చేసుకొని పన్నీర్ ముక్కలు వేస్తే ఆ గ్రేవీలో పన్నీర్ ముక్కలు అనేవి ఉడికి చిన్నగా ఉన్న పన్నీర్ కాస్త కొంచెం సైజ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో జ్యూసెస్ అన్నీ పట్టుకొని పన్నీర్ చాలా బాగుంటుంది. సో అందుకని ఫస్ట్ అయితే పన్నీర్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంక ఇక్కడేమో ఉల్లిపాయలు టమాటాలు మగ్గిపోయిన తర్వాత అందులో కొన్ని జీడిపప్పులు, మీరు కావాలి అనుకుంటే బాదం పప్పు, సారపప్పు ఇట్లా కూడా ఇవి కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఎప్పుడు జీడిపప్పే వేస్తాను. ఆ తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారము, ఒక స్పూను ధనియాల పొడి, అలాగే ఒక అర స్పూను గరం మసాలా, ఇంకా కొంచెం జీలకర్ర కూడా వేసాను. తర్వాత పంచదార, ఉప్పు, పంచదార. సో రుచికి సరిపడా ఉప్పు. పన్నీర్ బటర్ మసాలా అంటే కొంచెం స్వీట్ ఉంటుంది, ఎందుకంటే టమాటాలు ఎక్కువ వేస్తారు యాక్చువల్గా, కాకపోతే నేను అన్ని టమాటాలు వేయలేదు. ఉల్లిపాయలు టమాటాలు 2 కూడా సమానంగా తీసుకున్నాను అనమాట. సో కొంతమంది ఏంటి అంటే చాలా ఎక్కువ టమాటాలే వేస్తారు, సో అప్పుడు ఏంటి అంటే షుగర్ ఎక్కువ వేయాల్సి వస్తుంది. ఇవాళ నేను టమాటాలు ఉల్లిపాయలు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి మరీ టమాటా పులుపు అంత ఉండదు, అందుకని పంచదార జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అట్లా వేసాను, ఎందుకంటే ఉల్లిపాయ స్వీట్ కూడా ఉంటుంది కదా, అందుకని. సో ఒకవేళ మీరు టమాటాలు కనుక ఎక్కువ వేస్తే ఖచ్చితంగా ఆ పులుపుని కట్ చేయడానికి ఒక 1.5 స్పూన్ వరకు షుగర్ అయితే వేయాలి. సో అదంతా మంచిగా ఫ్రై చేసేసి పక్కన పెట్టా. కొంచెం చల్లారిన తర్వాత కర్రీ అయితే చేసుకుందాము. ఈ లోపల ఇంకా ఇదిగోండి రోటీ మేకర్లో అయితే చేస్తున్నాం అనమాట చపాతీలు, ఎందుకంటే కొంచెం ఎక్కువ మంది ఉన్నాం కదా. సో ఈ పన్నీర్ కర్రీతో ఒక 2 తినేవాళ్ళు 4 తింటారనమాట. సో పిల్లలకు కూడా చపాతీ అంటే చాలా ఇష్టము. సో అందుకని చెప్పేసి ఇంక చేతితో చేయడం ఎందుకులే అని రోటీ మేకర్లో అయితే చేస్తూ ఉన్నాను. సో ఇదిగోండి ఇంకా గ్రేవీ అంతా కూడా ఇలా మిక్సీ చేసేసుకున్నాను. వడకట్టొచ్చు, కానీ అంత అవసరం ఏం లేదు, వడకట్టాల్సిన అవసరం లేదు, మెత్తగా మనం మిక్సీ చేసేస్తే చాలు. సో అది వేసేసి అందులో వాటర్ కొంచెం పల్చగా చేసుకోవాలి, ఎందుకంటే పన్నీర్ పీసెస్ వేసిన తర్వాత పన్నీర్ పీసెస్ చెప్పాను కదా, ఆ గ్రేవీలో బాగా ఉడికిన తర్వాత ఆ గ్రేవీ అంతా బాగా చిక్కగా అయిపోతుంది. సో ముందే కనుక మీరు చిక్కగా వాటర్ ఎక్కువ వేయలేదనుకోండి, పన్నీర్ అంతా కూడా ఎలా అంటే దగ్గరగా అయిపోతుంది గ్రేవీ. సో పిల్లలు తినేది కదా, కొంచెం పలచగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంక నేనైతే ఇలా చేసుకున్నాను. పన్నీర్ అయితే మాత్రం బాగా ఉడకాలి, అప్పుడే సాఫ్ట్గా ఆ పన్నీర్ అంతా ఆ జ్యూసెస్ అన్నీ పట్టుకొని బాగుంటుంది. కసూరి మెతి కూడా వేయాలి, కాకపోతే అది లేదు, అందుకే వేయలేదు. సో ఫస్ట్ అదంతా బాగా దగ్గర పడిపోయిన తర్వాత లాస్ట్లో నేనైతే బటర్ అయితే వేసుకుంటా. ఇంక ఈ లోపల రోటీస్ అయితే ఇంక ఇలా చేస్తూ ఉన్నాను అనమాట. శ్రావణికి యాక్చువల్గా రాదు అది ప్రెస్ చేయడము, నేను చూపించా ఎలా చేయాలో. సో ఇంకా శ్రావణి నేను చేస్తా లేదా నువ్వు కాల్ చేసేయని అంటే ఇంక నేను ఒకవైపు కాలుస్తూ ఉన్నాను. అయితేనండి మనం వీటిల్ని స్టోర్ చేసుకోవచ్చు, ఏదైనా ఒక జిప్లాక్ బ్యాగ్లో కనుక ఈ రోటీ మేకర్లో చేసిన చపాతీలు ఉంటాయి కదా, సో దాన్ని చపాతీలే కాదు పరోటా,
తర్వాత నాన్ ఇట్లాంటివి కూడా చేసుకోవచ్చు. సో ఇవేంటి అంటే అందులో చేసేసి మనం కావాలి అనుకుంటే ఏదైనా ఒక జిప్లాక్ బ్యాగ్లో కనుక పెట్టేస్తే పక్క రోజు మనకు కావాలి అనుకుంటే ఇలా చపాతీలు చేసుకోవచ్చు. ఆయిల్లో వేసుకుంటే పూరీలు. మొన్న పూరీ చేశాను కదా, సో అప్పుడు అడిగారు, భారతి మీరు ఎలా చేస్తారు పూరీ, చాలా పొంగుతున్నాయి, ప్రతి పూరీ పొంగుతుంది అని. రోటీ మేకర్లోనేనండి సేమ్ ఇలాగే, కాకపోతే పూరీ అయితే కొంచెం చిన్న సైజు పూరీలు చేస్తాను అనమాట, అంతే. సో ఇంకా లాస్ట్లో బటర్ అయితే వేసేసి స్టవ్ అయితే ఆపేసాను. సో బటర్ అనేది మా వాళ్ళు కొంచెం ఎక్కువే తింటారు. సో గ్రేవీలో వేస్తాను, మళ్ళీ తినేటప్పుడు కూడా అక్కడ పక్కన పెడతాను, ఎవరికి కావాలంటే వాళ్ళు వేసుకుంటారనమాట. బటర్ పిచ్చోళ్ళు, క్రీము, ఫ్రెష్ క్రీము, బటరు అంత ఇష్టం అనమాట. సో అది. సో కర్రీ అయిపోయింది. ఇంకా ఏంటంటే దెయ్యం సినిమా పెట్టుకొని చూస్తున్నామండి. ఫస్ట్ పిల్లలకి అందరికీ పెట్టేసా. ఇంక లాస్ట్లో కిచెన్ అంతా క్లీన్ చేసేసి శ్రావణి నేను కూర్చొని తింటా ఉన్నాం అనమాట. పాత కాలం సినిమా ఉంటుంది కదా, గేడి చక్రవర్తి గారిది, దెయ్యం, సినిమా పేరే దెయ్యం అని ఉంటుంది. సో ఆ సినిమా అనమాట. ఏంటంటే అస్సలు వీళ్ళు కుదురుగా ఉండట్లేదండి, ఎగురుతున్నారు. అయితే ఆడిపించమని అంటున్నారు, కిందకి వెళ్దామా అంటే మంచు కదా, సో ఇంకా కిందకి కూడా తీసుకెళ్ళట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళని కుదురుగా కూర్చోపెట్టాలి అంటే ఏదైనా కొంచెం హారర్ మూవీ అయితే భయంతో అలా కుదురుగా కూర్చుంటారు కదా. సో మీరు చూస్తున్నారా వెనకాల ఎంత భయంగా కూర్చున్నారో అందరూ. సో ఈ మూవీ చూసి కూడా చాలా రోజులు అయ్యింది. సో ఆ కంజూరింగ్ అని చెప్పి లేకపోతే ఇంకేవేవో సినిమాలు చెప్తున్నారు. ఇంగ్లీష్ మూవీస్ కాదురా, తెలుగు సినిమాలో ఒకటి ఉందిరా దెయ్యం అని, సినిమా పేరే దెయ్యము అంటే అప్పుడు మా ఆయన అది పెట్టారనమాట. ఇంక చాలా క్వైట్గా కూర్చొని అలా చూస్తున్నారు. సో ఇంక వాళ్ళైతే చూస్తున్నారు. మేము తినేసి మొన్న నేను బట్టలు ఆర్డర్ పెట్టాయి కదా ఏజియోలో, అవి నేను ఆ రోజు వీడియోలో మీకు చెప్పలేదండి. యాక్చువల్గా నాకు కూడా తెలీదు, ఆ వీడియో చేసేటప్పుడు నాకు కూడా ఆ విషయం తెలీదు. ఏంటంటే నేను ఈ బట్టలన్నీ కూడా ఆఫర్లో పెట్టానండి. ఒక కూపన్ కోడ్ అయితే యూస్ చేశాను అనమాట. అదేంటి అంటే నాన్ రిటర్నబుల్ కూపన్ కోడ్. సో దానివల్ల ఏంటి అంటే ఆ కూపన్ కోడ్ యూస్ చేయడం వల్ల రిటర్న్ చేయలేకపోయాను అనమాట బట్టలు. నేను కొన్ని అంటే నేను ఒక 7 పీసెస్ తీసుకున్నానండి, 7 పెయిర్స్. ఒక 3 ఉంచుకుందాము, ఒక 4 రిటర్న్ చేద్దాము అనుకున్నాను. కాకపోతే ఆ కూపన్ కోడ్ యూస్ చేయడం వల్ల ఏంటి అంటే అస్సలు ఒక్కటి కూడా రిటర్న్ చేయడానికి అయితే అవ్వలేదు. సో ఒకవేళ మీకు ఈ డ్రెస్సెస్ నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి, లేదు అంటే మాత్రం ఆర్డర్ పెట్టొద్దు. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ చేయడానికి ఆప్షన్ అయితే లేదనమాట. సో మళ్ళీ మరి ఇబ్బంది పడకూడదు కదా, అందుకని చెప్తున్నాను. అయితే ఇంకా అవన్నీ ఇట్లా జరిగింది అని చెప్పి శ్రావణికి అన్నీ చూపిస్తూ ఉన్నాను అనమాట. అదే అన్ని రీజనబుల్ ప్రైస్కి వచ్చేయాలండి, అన్నీ కూడా 400, 480, 500, 600 లోపే వచ్చింది. ఒక్క డ్రెస్ మాత్రం 1300 పడింది అంతే. మిగతావన్నీ కూడా తక్కువకే, రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చాయి. దీనికైతే లైనింగ్ రాలేదండి, ఈ వైట్ కలర్ దానికి. సో అదే చెప్తా ఉన్నాను, సైజులు కూడా ఇట్లా అయ్యని శ్రావణి, నాకేమో కొన్ని కొంచెం టైట్గా ఉన్నాయి పొట్ట దగ్గర, సైజ్ ఎక్స్చేంజ్ కూడా లేదు, నీకు ఏదైనా నచ్చితే తీసుకో అంటే, లేదు వదినా ఉన్నాయి, నేను కూడా తీసుకున్నాను ఆల్రెడీ, మొన్నే తీసుకున్నాను అని చెప్పి అలా చెప్తా ఉందన్నమాట. సరే ఇంకేం చేస్తామని చెప్పి ఇంకా అన్నీ నేనే ఉంచుకున్నాను. సో ఈ రెడ్ది మాత్రం బాగుంది, సంక్రాంతికి వేసుకుందాంలే అంటే భోగికి అలా వేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా అదైతే ఇంకా అలా బట్టల గురించి కొంచెం డిస్కషను. ఇంకా తను కూడా పిల్లలకి ఇవి పెట్టాను వదినా అని చెప్పి, అంటే ఇంక పండగలు అవి వస్తున్నాయి కదా, సో అలా బట్టల గురించి చిన్న డిస్కషన్ అనమాట. సో తనేం తీసుకునింది, తను కూడా టాప్స్ అవి తీసుకుందనమాట ఈ మధ్య. సో అవి చూపిస్తూ ఉంది. సో నేనైతే ఇది పక్క రోజు ఈ డ్రెస్ అయితే వేసుకున్నా, ఇది వైకుంఠ ఏకాదశి రోజు వ్లాగ్ అనమాట. సో మీలో ఎంతమంది ఆ రోజు గుడికి వెళ్ళారండి? సో నేనైతే ఇప్పుడు కొంచెం ఒక్కసారి కూడా వెళ్ళలేదు, నాకు ఎంత ఇష్టమో వెళ్ళాలి అని. కాకపోతే ఆ జనాలు ఉన్నప్పుడు దర్శనం అంత బాగా అవ్వదు కదా, సో అందుకే భయం అనమాట నాకు, జనంలో ఉన్నప్పుడు గుడికి వెళ్ళాలంటే భయము. కానీ ఆ రోజు గుడికి వెళ్ళాలి అని చాలా ఇష్టము. సో నెక్స్ట్ ఇయర్ అయినా ప్లాన్ చేయాలి. సో ఇవాళ అంటే న్యూ ఇయర్కి ఎంతమంది గుడికి వెళ్ళారో చెప్పండి. సో నేనైతే గుడికి వెళ్ళాలి, కాకపోతే ఇంక ఉదయం కుదరలేదు పిల్లలతోటి, ఇంక ఇంట్లో అట్లా సరిపోతూ ఉందండి. అసలు మాకు 24 hours అయితే సరిపోవట్లేదు, అలా ఉందన్నమాట మా షెడ్యూల్ అయితే మాత్రం. సో ఇంకా ఆ రోజైతే ఇంకా ఇలా సింపుల్గా పువ్వులు అవన్నీ పెట్టేసి, పైన బాగుందా కింద బాగుందా చెప్పండి. కింద ఏంటి అంటే ప్రశాంతంగా కూర్చొని ఎంతసేపు అయినా సరే ఏదో ఒకటి శ్లోకాలు అవి చదువుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చు కదా. సో నన్ను అడుగుతున్నారు కదా లలిత సహస్రనామాలు ఎంతవరకు వచ్చాయి అని చెప్పి. సో నేనైతే 100 అయితే నేర్చుకున్నానండి, అవి మొత్తం 187 ఉన్నాయి.
100 వరకు నేర్చుకున్నాను. ఆ పైన నేర్చుకుందాము అంటే పీరియడ్స్ వచ్చేయడము, కాకపోతే నాన్ వెజ్ తినిన రోజుల్లో చదవను నేను. సో, ఇంక అట్లా ఏమంటారు అట్లాగా 100 వరకు నేర్చుకున్నాను. ఒక్కసారి బ్రేక్ వచ్చింది. ఇంక అంతే. ఆ బ్రేక్ రావడం అక్కడి నుంచి ఇంకా అలా అలా పీరియడ్స్ అయినప్పటి నుంచి ఇంకా చదవలేదు. అప్పటి నుంచి ఇంకా అలాగే అయిపోతా ఉందనమాట. మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఒకసారి లలిత సహస్రనామాలు కనుక నేర్చేసుకుంటే ఆ తర్వాత విష్ణు సహస్రనామాలు కూడా నేర్చుకోవాలి. సో, యాక్చువల్‌గా చాలామంది చెప్పింది ఏంటి అంటే విష్ణు సహస్రనామాలు కష్టంగా ఉంటాయంట. కానీ కష్టంగా ఉన్నా సరే ఎక్కువగా అందరూ నేర్చుకునేది విష్ణు సహస్రనామాలేనంట. లలిత సహస్రనామాల కంటే కూడా విష్ణు సహస్రనామాలు కష్టంగా ఉన్నా సరే అవే నేర్చుకుంటారంట. కానీ నేనేమో అంటే లలిత సహస్రనామాలు తప్పులు చదవకూడదు అని చెప్పేసి ఎవరు కూడా పెద్దగా నేర్చుకోరంట. కానీ నేను స్టార్ట్ చేయడమే లలిత సహస్రనామాలతో స్టార్ట్ చేశాను. చాలామంది నాకు సజెస్ట్ చేసింది ఏంటి అంటే ఫస్ట్ నువ్వు విష్ణు సహస్రనామాలు నేర్చుకో భారతి అని. యాక్చువల్గా అవే నేర్చుకోవాలి. సో, ఇంకా అలా అయింది. సో, ఇప్పుడు లలిత సహస్రనామాలు కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ విష్ణు సహస్రనామాలు అయితే నేర్చుకుంటాను. ఏదో అండి అంటే మనం అవి నేర్చుకోవడం వల్ల మనకేదో వచ్చేస్తుందని కాదు. అదేంటి అంటే ఒక ఆనందం నాకు. నేనేదో అవి చదవడం వల్ల దేవుడు నాకేదో ఇచ్చేస్తాడు అని కాదు కానీ, నాకది నిజంగా చాలా ఆనందం. కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అలా పూజ చేసుకుంటూ, అలా ఏదో ఒకటి శ్లోకాలు చదువుకుంటూ, అమ్మవారిని లేదా స్వామివారిని చూస్తూ అలా పూజ చేసుకోవడం నాకు ఇష్టం అనమాట. కేవలం నా ఆనందం కోసమే నేర్చుకుందాం అనుకున్నాను అంతేగాని అవి నేర్చుకుంటే మనకేదో వచ్చేస్తుంది అని అయితే కాదు. ప్రశాంతంగా ఉంటుంది అని అంతే. సో, అలాగే చాలామంది కనకధార కోసం కూడా చాలామంది చెప్పారు. మనం అనుకున్నవి జరుగుతాయి. మనకి ఏదైనా పనులు జరగట్లేదు అంటే కనకధార కనుక ప్రతిరోజు 3 టైమ్స్ కనుక చదివితే మనకి ఒక 11 డేస్లోనే అనుకున్నవి జరుగుతాయి అని చాలామంది చాలా చెప్పారు. సో, అవి జరుగుతాయా జరగవా అనేది పక్కన పెడితే నేనైతే నేర్చుకున్నాను. కనకధార మాత్రం ఇప్పుడు ప్రతిరోజు పూజ చేసేటప్పుడు చదువుకుంటాను. ఈవినింగ్ టైం పూజ కానీ దానికేం తలస్నానాలు అట్లా ఏం లేదండి. నార్మల్గా అంటే ఒంటి స్నానం చేసినా సరే కనకధార మాత్రం డైలీ చదువుకుంటాను. అది మాత్రం కష్టపడి ఎలాగో నేర్చుకున్నాను అనమాట. సో, అది ఆ తర్వాత ఇంక ఇది టిఫిన్ వచ్చేసి ఇవాళ నేను మైసూర్ బోండా వేసానండి. ఇదేంటి అంటే ఆ రోజు పిండి మిగిలింది. బూరెలు వేసాను కదా, బూరెలు వేసినప్పుడు ఏంటి అంటే కొంచెం ఆ పిండి ఉంటుంది కదా తోపు మిగిలిందనమాట. సో, ఇప్పుడు దాంట్లో నేను ఏం చేశాను అంటే చాలా అంటే ఒక చిన్న కప్పు పిండి మిగిలింది మినపప్పు. దాంట్లో నేను 3 కప్పులు, ఒక కప్పు మినపప్పుకి 3 కప్పులు లేదా 4 కప్పులు మైదా అయితే కలిపాను. సో, మైసూర్ బోండాకి సో నైటే కలిపి పెట్టేసాను అనమాట. నైట్ కలిపేసి ఇదిగోండి ఇలా మూత పెట్టి పెట్టేశాను. సో, పక్క రోజు ఉదయం బోండాలు అయితే వేసాను అనమాట. మైసూర్ బోండాలు అసలు ఎంత బాగా వచ్చాయో. కాకపోతే వాళ్ళు వేయడం ఎలా వేస్తారంటే ఇట్లా వేస్తారండి, 2 వేళ్ళ మధ్యలో నుంచి వేస్తారు. అప్పుడు గుండ్రంగా వస్తాయి. సో, నాకు అలా రావట్లేదు. అందుకే నేను నార్మల్గా ఇలా బోండాల్లాగా వేసేసాను అనమాట. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. నిజానికి మైసూర్ బోండా బాగుంటుంది. అది కాకుండా కొంచెం అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడి ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా మైసూర్ బోండా రోజు ఇడ్లీయే తింటున్నారు. సో, మా వాళ్ళకి ఇది చాలా ఇష్టం నిజానికి మైసూర్ బోండా. ఎప్పుడు గోధుమ పిండితోనే చేస్తా. కాకపోతే ఇంక ఎలాగో ఇది పిండి ఉంది, మైదా ఉంది అని చెప్పి ఇంక అలా చేసా అనమాట. సో, సేమ్ బయట వచ్చినట్లే వచ్చాయన్నమాట. ఏం లేదు, ఒక కప్పు అంటే ఒక పావు కప్పు మినపప్పు అనుకోండి. పావు కప్పుకి 2 కప్పుల వరకు తీసుకోవచ్చండి మీరు మైదా పిండి అంతే. నైటే కనుక కలిపి పెట్టేసుకుంటే పక్క రోజుకి చూడండి ఎంత మంచిగా పొంగినాయో, రౌండ్గానే సాఫ్ట్గా వచ్చాయి, బాగా వచ్చాయి. సో, అల్లం పచ్చడి కూడా ఉంది కాబట్టి ఇంకా అల్లం పచ్చడి, కొబ్బరి పచ్చడి ఉంటే చాలా బాగుంటుంది. సో, ఏం లేదు సరదాగా ఇంకా ఇవాళ యాక్చువల్గా వ్లాగ్ పెట్టకూడదు అనుకున్నాను. కాకపోతే ఫస్ట్ డే న్యూ ఇయర్కి ఫస్ట్ డే వ్లాగ్ పెట్టకపోతే ఎలా అని చెప్పి ఇలా చిన్న వ్లాగ్ అయితే పెట్టాను. సో, అదనమాట ఇంక ఇవాళ వ్లాగు. రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.